రెండవది ధనం, డబ్బుకు కూడా శనే కారకుడు. నేను మీకు ఒక కథ చెప్తూ కొన్ని రోజుల క్రితం నేను మీకు చెప్పాను. అన్నిటికంటే నేనే పెద్ద. ఎవరైతే భోగభాగ్యాలు అనుభవిస్తారో, వస్తువాహన సుఖాలు అనుభవిస్తారో, చక్కని శృంగారాన్ని అనుభవిస్తారో వాడే గొప్ప, నేనే గొప్ప అని చెప్పుకున్నాడు శుక్రుడు ఈ యొక్క అంగుష్టం. మీరు ఎంత ప్రతిదీ పట్టుకున్నా, జీవితాన్ని మీరు ఎంత గట్టిగా వేద్దామనుకున్నా, నేను సహకరించందే, భోగభాగ్యాలు ఇవ్వందే ఆ జీవితమే కాదు, నిర్లిప్తంగా ఉంటుంది, ఎండిపోయినట్టుంటుంది. ఆశలు ఆ వ్యక్తి లోపట ఉండేవి. కానీ నేను తోడైనో రుచికరంగా జీవితాన్ని ఇవ్వగలుగుతాను. కాబట్టి నేనే పెద్ద అనంది. ఈ అంగుళి ఏమంది? లేదు, నేను గుర్వాంగుల్ని, ఎత్తుగా ఉండేవాడిని నేనే, నా దిబ్బే ఎత్తైంది, నేను ఒకసారికి ఇంత గట్టిగా ఊగినో యావత్ ప్రపంచం భయపడుతుంది, కాబట్టి నేను గొప్ప అందట. సహజంగానే రెండింటికి రేషం ఎక్కువ, రెండు రేషపడ్డాయి. ఈ వేలు దీన్ని అడిగింది, నువ్వు కూడా దేంట్లైనా గొప్పనా అని. నాయన, గొప్ప ఉన్నది గొప్ప లేదు నేను ఎందుకు చెప్పాలి? మీరు వేళ్ళని చాపండి, ఏ అంగుళీయం పెద్దగా ఉంది? నేనే పెద్దగా ఉంది. ఇక వాదన ఎందుకండి? అందరికంటే పొడుగ్గా పెద్దగా ఉన్నది నేనే. అంటే ధనకారకుడు. డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే వస్తువాహనాలు కొనుక్కుంటాం. డబ్బు ఉంటేనే భార్య సంతోషంగా ఉంటుంది, ఆమె శృంగారాన్ని పంచుతుంది మీకు. అందుకోసం నేనే ప్రధాన కారకుడిని. మళ్ళీ వృద్ధాప్యం వరకు దీర్ఘ సుమంగళి భవ అంటాం, దీర్ఘాయుష్మాన్ భవ అంటాం. ఆయుష్యము, డబ్బు ఎవరికైతే పరిపూర్ణంగా ఉంటుందో వాళ్ళే గొప్ప. సరిపోదండి, నా గొప్పతనం ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి అందట. సూర్యాంగులుంది, మొత్తము ఖగోళ క్షేత్రంలో నాకు మించినాడే వాడున్నాడు. నేను అత్యంత పవిత్రుణ్ణి. నేనున్న చోట ఉంటే నా చుట్టూ మిగతా గ్రహాలన్నీ ప్రదక్షిణ చేయాల్సిందే తప్ప నాకు మించిన వాడేవండి. సూర్యప్రభ నాది, శక్తి నాది, వెలుగు నాది. నేనెవరికైతే అనుకూలంగా ఉన్నానో సూర్యుడు వెలిగినంత తేజంగా వెలగగలుగుతాడు. వీటన్నిటికి మించి అత్యంత పవిత్రుణ్ణి. ఏ చెడుపు నా దగ్గరికి వీరు రావడానికి వీల్లేదు, కాల్చి పారిస్తాను. నిజమే, అగ్ని కాల్చి పారిస్తుంది కూడా. కాబట్టి పవిత్రుడు, కాబట్టి నేను గొప్ప అంది. ఏ ఉంగరం పెట్టుకున్నా, ఏ దర్భ పెట్టుకున్నా, ఏ పవిత్ర కార్యం చేసినా, తిలకం పెట్టుకున్నా ఈ అంగుళీయంతో సూర్యాంగులతో చేస్తాం, కానీ శని అంగుళితోనూ అన్ని అంగుళీలతో కాదు. కాబట్టి నేనే గొప్ప అంది ఇది. చిట్ట చివరికి మిగిలింది 4,000 పాపం. నేను ఎందుకు పెద్దవాడిని కాదు, ఎవరైనా వస్తే నమస్కరించడానికి మాత్రమే నేను ముందు ఉంటాను. నిజంగా కూడా గొప్పతనం ఎవరిలో ఉంది అంటే ఈ చిటికెన వేలు లోపట్నే, ఈ కనిష్టాంగులికే. ఎందుకంటే వినయము, విధేయత, తెలివి, తేటలు. ఏదైనా విషయాన్ని గురించి గట్టిగా వాదించాలి, బల్లగుద్ది చెప్పుతున్నానంటాం, బల్లగుద్ది వాదిస్తున్నామంటాం. ఈ బల్లగుద్దేటప్పుడు కింది భాగాన్ని గట్టిగా నొప్పుతుంటాం. కాబట్టి ఏ అంగుళీయము ముందుకు రాదు, ఒక్క చిటికెన వేలే, ఒక్క కనిష్టాంగులే ముందుంటుంది. అంటే వాదనా పటిమకు, ధీశక్తికి, యుక్తికి, శాస్త్రజ్ఞానానికి, శోధ కార్యక్రమాలకు అక్కర వచ్చేది ఇది. అంగుష్టమంది న్యాయంగా చెప్తే అందరూ తన గొప్పను పొగుడుతున్నారు. నేను గొప్ప కాదు అనుకుంటే గొప్పవాడివే నువ్వు, కాబట్టి నువ్వే గొప్ప అందట. కాబట్టి ఆకారానికి చిన్నగా ఉన్న గుణాలకు మిన్నైనటువంటి ఏది అంటే గురువంగులే. ఛోటా బడా హేటా, ఛోటీ మూర్తి బడి కీర్తి, ఛోటీ చిడియా ఆవాజ్ బడియా. అన్ని గొప్పతనాన్ని ప్రతి చిన్నది ఇది గొప్పగానే ఉంటుంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారిని మనం చూస్తాం, ఎంత ఆకారం అండి, 5 ఫీట్ కూడా ఉన్నారో లేరో, కానీ ఆయన కీర్తి దిగంతాలకు వ్యాపించింది. పిట్ట చూడండి, దాని యొక్క కూత ఎంత దూరం వినబడుతుందో చూడండి, చోటీ చిడియా ఆవాజ్ బడియా. చీమ చూడండి, ఎంత చిన్న ప్రాణి అండి, చక్కని చక్కెరను తీసుకుపోతుంది, ఒక క్రమశిక్షణలో ఉంటుంది, ఒక క్యూ పాటిస్తుంది నడిచేటప్పుడు. ఆ మొత్తం గృహానికి అందరికీ మానిటర్లు ముందు నడిస్తే చీమలు వెనుకకు నడుస్తాయి. ఎవరైనా క్రమశిక్షణ తప్పినరో వెనుక ఉన్న మానిటర్ చీమ వచ్చి, అధిపతి వచ్చి తప్పుతో ఉన్నో సరిగా నడువు అని చెప్పేది చిన్నది. చిన్నదానిలో ఎంత క్రమశిక్షణ ఉంది,
ఎంత యుక్తి ఉంది మీరు ఆలోచించండి. వాటికి ఇళ్ళు, గదులు స్టోర్ చేసుకునే శక్తి. వర్షాకాలం వస్తున్నదంటే మొత్తం స్టోర్ చేసి పెడతారు తడవకుండా. ఎంత పరిజ్ఞానం అండి. తెలివితేటలున్న జీవులలో ఎలుకను మొదలు తీసుకుంటే 2వ నెంబర్ మనం చీమకే ఇచ్చాం. అది తెలివితేటల్లో గొప్ప. కొత్త కొత్త వస్తువులు కనిపెడతారు. మీరు ఎక్కడో అల్లంత దూరాన ఎత్తుగా ఒక చక్కెర వస్తువు ఏదైనా పెట్టండి, భూమి పారుతున్నటువంటి చీమలు తెల్లారి రోజు వండి ఆ వస్తువులు లేకుండా చేస్తుంది ఆ తీపి పదార్థాన్ని. అంటే శోధన. ఎక్కడ ఉంది వాసన, ఎక్కడి నుంచి వస్తుంది, కనిపెడతాయి, పోతాయి, తీసుకుపోతాయి, తన గృహం లోపల స్టోర్ చేసుకుంటాయి. కాబట్టి ఇది చిన్న అనకుండా మిన్న అని అందాం. ఇక్కడ గౌరవాన్ని పెంచుకోవటము, ఆఢ్యత్వాన్ని చాటుకోవటమే కాకుండా చమత్కారంగా 5 వేలం గురించి చెప్తుంటారు. కాబట్టి ఎవరికైతే ఆయువు పెద్దగా ఉంటుందో, ఎవరైతే దీర్ఘజీవులో, ధనం మూలకంగా ఎవరైతే సంపన్నులో, ప్రాపంచిక దృష్ట్యా లౌక్యంగా ఇప్పటి కాలంలో పెద్ద వ్యక్తులే. కాబట్టి అంగుళీయం పెద్దగా ఉంటే తప్పేం లేదు. కాబట్టి శని దేనికి కారకుడైండు? ఆయుష్యము. చాలా ఎత్తుగా ఉంది, చాలా లోతుగా ఉంది, విపరీతమైనటువంటి ఫలితం ఇస్తుంది, మారకం వస్తుంది, మృత్యు వస్తుంది. ధనం చాలా ఎత్తుగా ఉంది, చాలా లోతుగా ఉంది, ధనహీనుడవుతాడు, అప్పుల పాలవుతాడు, ఉన్న ఆస్తిపాస్తుల్ని నష్టం చేస్తుంటాడు. ఇది హాని అని చెప్తుంది. ఇకపోతే అనాచారం, అన్యాయం, అనుమానం, అబద్ధం, ఇవి చెప్పింది అనుకోకండి. అనాచారం సమతుల్యంగా ఉందో ఆచారవంతుడు. మీరు చూడండి బ్రాహ్మణులలో ఎంతమంది నిష్ఠకు ఒక మడి అంటే ఒకరిని ముట్టుకోవద్దు అని కాదు, ఒకరిని తాకి తినకూడదు అని కాదు. మడి కూడా, ఆచారం కూడా ఒక రకమైన క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణను మనం తప్పుగా అర్థం చేసుకోవటానికి వీల్లేదు. అబ్బా నేను ఎక్కడ భోంచేనండి, ఇంట్లోనే, అదొక క్రమశిక్షణ. బయట తినకూడదు, బయట శుభ్రంగా చేసిందనుకోండి, కులంతో పని లేదు, మతంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, దేనితోని పని లేదు. శుభ్రత ఉందో, ఒక క్రమశిక్షణ ఉందో, ఒక పద్ధతి ఉందో, ఒక వినయ విధేయత ఉన్నదో ఖచ్చితంగా ఆ వ్యక్తులు తింటారు. మీరు చూడండి. కానీ ఇది ఎత్తుగా ఉన్నా, వంతగా ఉన్నా ఈ పెడార్థాలు వస్తుంటాయి. అనాచారం, అన్యాయం, అనుమానం, అబద్ధం వంటి చూడటానికి 2-3 రాశానంతే, చాలా ఉంటాయి దాని వెనుక. ఎన్ని చెడులు ఉన్నాయో అన్నీ 4 కిందికే వస్తున్నాయి. మీరు చూడండి. తర్వాత ఆలస్యం. ఆలస్యం అంటే పని ఆలస్యం చేస్తాడని కాదు, సుస్త్, లేజీ, సోమరి, మెల్లగా లేవటం, మెల్లగా పని చేసుకోవటం. ఎందుకంటే దీని పేరు మందగ్రహము అని, అంటే ప్రతి పని మెల్లగానే చేసేవాడు అని. కానీ సమతుల్యంగా ఉంటే లేదు, వారు కూడా ఒక పద్ధతిలో ఉంటారు. చూడండి, శని జాతకులలో చాలామంది సమతుల్యంగా ఎవరి యొక్క గ్రహ దిబ్బ ఉంటుందో వాళ్ళు ఉదయాన లేస్తారు, 4 గంటలకు కోడి కూసినప్పుడు లేచి కూర్చుంటారు, చక్కని ఆచారాన్ని పాటిస్తారు, యోగాసనాలు వేస్తుంటారు, చక్కని దేవతా ప్రార్థన చేస్తుంటారు, రకరకాలు చేసే వ్యక్తులు ఉన్నారు. మరి ఈ యొక్క ఆలస్యం ఉన్నది వాళ్ళకు వర్తింపబడట్లేదేమిటి? చెడ్డగా ఉన్నప్పుడు మాత్రమే. సమతలంగా ఉన్నప్పుడు అన్నీ మంచిగా అవుతాయి. ఆయుష్యం ఉంటుంది, ధనము చాలా ఉంటుంది, ఆచారవంతుడవుతాడు, న్యాయంగా ఉంటాడు, అందరినీ గౌరవిస్తాడు, సత్యం మాట్లాడతాడు. ఎందుకు? సమతుల్యంగా ఉంది. ఇది పెడసరి అయినప్పుడు, ఇది తిరగబడినప్పుడు చాలా ఉబ్బెత్తుగా ఉన్నా, చాలా లోతుగా ఉన్నా ఇటువంటి వాటిలో కొన్ని అటు కొన్ని ఇటుగా పంచుకుంటాయి. చెడులు పంచుకోవడానికి ఏముందండి పెద్దగా? రైట్. పడిపోవటం సరే, ఎప్పుడైనా బండిని కిందికి డౌన్కి తీసుకుపోయినప్పుడు బ్రేకులు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎత్తుకెక్కినప్పుడే జాగ్రత్త. అభివృద్ధి చెందాలి, గొప్ప కావాలి అన్నప్పుడే కష్టపడాల్సి వస్తుంది. పతనానికి, పాడు కావటానికి, చెడ్డ అనిపించుకోవటానికి క్షణాలు, ఏమంత పెద్ద అవసరం లేదు. చింత అంటే ఏదో ఒక రంది. ఎప్పుడు మిగతా గ్రహాలు చాలా గర్వం పెరిగి వాటి యొక్క కారకాల్ని ఇతోధికంగా చేసినప్పుడు
దాన్ని తొలగించటానికి ఆ స్క్రూను వదిలిచేస్తాడు, ఆ ట్యాప్ని విప్పుతాడు, నీళ్లు పోతుంటాయి అంతే. ఎంతవరకు విప్పుతాడు? మళ్ళీ సమానం అయ్యే వరకు. అది సమానం అయ్యే అయ్యో నీళ్లు పోతున్నాయే అని రంది ఉంటుంది. ఎవరికి? గురువుకో, సూర్యునికో, గురువుకో. ఇక్కడ అది చెప్పలేదు కానీ ఏదో ఒక చింత, ఏదో ఒక ఆలోచన, ఎందుకు ఇట్లా అవుతుంది, అవటానికి కారణం ఏమిటి? ఇది చింత అని రాసిండు కానీ న్యాయానికి చింతకు కారకుడు కాదు. చింతింపజేస్తాడు, ఎందుకు ఇట్లా అవుతుంది, దీనికి ఏం కారణం, నాలో ఎక్కడ గర్వం పెరిగింది, డబ్బు యొక్క గర్వమా, చదువు యొక్క గర్వమా, అందం యొక్క గర్వమా, కల్పనాశక్తి, రకరకాల గర్వాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి గర్వాన్ని తీసేసి సమానంగా చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే కేవలం శని మాత్రమే, మరొకటి చేయటానికి వీల్లేదు. కాబట్టి ఆయువు, ధనము, అనాచారము, అన్యాయము, అనుమానము, అబద్ధము, ఆలస్యము, చింత, షండత్వము, మంత్రతంత్రాలు, దురభ్యాసాలు, హూణ విద్య, శాస్త్ర పరిజ్ఞానం, ఏకాంతం, ఇంకా 10 రాయొచ్చు కారకాలు. ప్రతి కారకాన్ని చెప్పి ఏదో భయపడటానికి కాదు. సమతలంగా ఉందో, రవ్వంత లోతుగా ఉందో ఇవన్నీ మంచి చేస్తాయి. భిన్నించిందో అన్నీ చెడు అవుతాయి. కత్తి ఉంది, రక్షణకు పనికి వస్తుంది, భక్షణకు పనికి వస్తుంది. ఒక వస్తువు ఆహారంగా తీసుకోవచ్చు, అదే వస్తువును విషంగా కూడా తీసుకోవచ్చు, దాని యొక్క ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇందులో అన్ని చెడ్డ కారకాలే కనిపిస్తున్నాయి అని మాత్రం అనుకోకండి. మంచిని మనిషి చేయటానికి ఈ చెడుపును మొదలు కలుగజేసి మళ్ళీ సమాన స్థితికి చేస్తాడు. కాబట్టి ఈ కారకాయ రాయాల్సి వచ్చేది. సరే, ఇది చాలా ఎత్తు, ఇది సమతలంగా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సమతలంగా ఉంది, సమతుల్యంగా ఉంది, నైసర్గిక ఉంది, ప్రకృతిబద్ధంగా ఉంది అంటే రవ్వంత లోతుగా ఉన్నట్టే లెక్క. లోతుగా లేకుంటేనే ప్రమాదం. అట్లా రవ్వంతో లోతుగా ఉన్నటువంటి శని గ్రహం లోపట ఒక డస్టర్, ఈ రంగును తీసేస్తున్నాను మీకు గుర్తులు కనబడటానికి. ఈ శని క్షేత్రం దిబ్బ, భాగము, సీమ లేదా గృహం, మీరే చాలా పేర్లు ఉన్నాయి వీటికి. ఇందులోపట ఒక నిలువు రేఖ కనపడింది. దీన్ని కింది నుంచి మీదికి తీసుకుపోవన్నా, మీది నుంచి కిందికి తీసుకుపోవన్నా అది అడగకండి. దీన్ని ఊర్ధ్వరేఖకు కనబడినా, అధోరేఖగా కనబడినా సమానంగా కనబడుతుంది. కాబట్టి స్థాయి రేఖ, స్థిర రేఖ అనాలి. మనిషి ధనకారకుడు కావాలి, గొప్ప ధనం ఉండాలి, చెయ్యి చాపకుండా జీవించాలి, ఒకరికి నేర్చుకోవాలి, కానీ ఒకరి ముందు చెయ్యి చాపకూడదు. ఒక్క రేఖ చాలండి, ఈ ఒక్క రేఖే చాలు. మనిషి సంపన్నంగా ఉంటాడు, ధనమానాలు ఆయనలో పుష్కలంగా ఉంటాయి. కొంతమంది ఈ యొక్క ముంజేతి నుంచి కంకణ రేఖల దగ్గర నుంచి ఊర్ధ్వంగా ఎదిగి ఇక్కడికి వెళుతున్నటువంటి రేఖను మాత్రమే ధనరేఖ అంటారు కొంతమంది. ఇది సహాయ రేఖ మాత్రమే, కానీ నిజమైన ధనరేఖ మాత్రం మీకు ఇదే. నేను నా అనుభవంలో ఈ రేఖ లేకుండా కోటీశ్వరులను చూశాను. అంటే ఈ రేఖ పని లేదు, ఈ ఒక్క రేఖ ఉంది. కాకపోతే సహాయం చేయటానికి మరొకళ్ళు లేరు, ఇది సహాయం మాత్రమే చేస్తుంది. అంటే 100 రూపాయల శ్రమ చేస్తే 500 ఒకవేళ వ్యక్తి పొందగలిగితే ఇది సహాయ రేఖ. 100 శ్రమ చేసిండు, 100 పొందినం, ఇక లోపం ఎక్కడిది? అటువంటి వెళ్ళప్పుడు ఈ రేఖ కానీ ఉండదా? ఉంటుంది. ఉండని వాళ్ళు బాధపడాల్సిన పని లేదు, దాంతో అవసరమే లేదు. కానీ ఇక్కడ ఒక నిండైన రేఖ ఉందా మీరు చూసుకోండి. కేవలం శని క్షేత్రంలోనే
ఇదే నిలువు రేఖ మీకు బుధ గురుక్షేత్రంలో కూడా కనబడింది అనుకోండి, గౌరవాన్ని పెంచుతుంది, పదవిని పెంచుతుంది, విద్యా బుద్ధుల్ని పెంచుతుంది, ముష్టాన్న భోజనాన్ని ఇస్తుంది, గర్వాన్ని ఇస్తుంది, జీవింపజేస్తుంది. కానీ డబ్బునివ్వదు. అంటే గురువు యొక్క కారకాలలో ధనము అని చెప్తారు. ఎన్ని చెప్పినా ప్రధాన కారకుడు మాత్రం శనియే. ఇక్కడ ఒక నిలువెత్తు రేఖ మీకు అవసరం. ఈ నిలువెత్తు రేఖకు పక్కకు కొద్దిగంత పాయ తొడిగింది అనుకోండి, అంటే విస్తారం అవుతున్నట్టు లెక్క, దాని విస్తీర్ణం పెరుగుతున్నట్టు లెక్క, ఆ ధనం యొక్క ఇతోధిక అభివృద్ధి అవుతున్నట్టు లెక్క. రైట్. ఇక్కడ కొంతమందికి ఒక రేఖ కాదు, 2 రేఖలు కనిపిస్తాయి. ధనలాభమే. ఈ ఒక్క రేఖే ధనరేఖ, మరొక ధనరేఖ కూడా ఉంది. అంటే ధనరేఖకు ద్విగుణీకృతం. అంటే మనం మ్యాథమెటిక్స్లో ఇట్లా బ్రాకెట్ పెట్టి పైన స్క్వేర్ పెడతాం, అంటే 2 అంతలు, దానికి ద్విగుణీకృతం అన్నట్టు. కొంతమందికి 3 రేఖలు కూడా కనిపిస్తాయి, త్రిగుణీకృతం. ధనం, ద్విగుణీకృత ధనం, త్రిగుణీకృత ధనం. అబ్బబ్బబ్బబ్బబ్బా, 3 కర్మ సార్, నాకు 4-5 ఉన్నాయి. 5 అంతల ధనలాభం అని సంతోషపడకండి. 1, 2, 3, ఒంట, రెంట, మూట, అంతవరకే సత్ఫలితాలు. వాటి సంఖ్య పెరిగిందో అతి సర్వత్ర వర్ధయేత్, అది కూడదు, ధన హానిని చేస్తుంది. అక్కడ మీకు బహుశా నేను అనుకుంటాను ఇక్కడ మీకు సమస్య లేదు, అంటే విషయం తెలిసిపోయింది. ఏకరేఖ ధనకారకమవుతున్నది, 2వ రేఖ ద్విగుణీకృత ధనం, 3వ రేఖ త్రిగుణీకృత బలం. అంటే ఇది పెద్ద ధనం, ఇంకా కొద్దిగా పక్క నుంచి భార్య మూలకంగానో, అత్తవారి మూలకంగానో, తల్లిదండ్రుల మూలకంగానో, లేదా విదేశీ గమనం వలనో, మరేదైనా వ్యాపారం పెట్టాలనో, మరో చోటు నుంచి కూడా డబ్బు వస్తుంది. అంటే 3 దిక్కుల నుంచి, 3 వైపుల నుంచి, 3 మార్గాల నుంచి ధనం చేకూరుతుంది. ఒక్క త్రిభుజం ఉంటే ఎంత ఫలితమో ఇక్కడ 3 రేఖలు ఉంటే అంత ఫలితం. త్రిగుణ ఫలితాన్ని మీకు ఇస్తుంది.